డిసెంబర్ 20, 21, 22, 24 తేదీల్లో వృషభ రాశి వారికి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె మీతో ఈ ఒక్క విషయం చెప్పబోతుంది. 1,00,000% ఆమెను అస్సలు అశ్రద్ధ చేయవద్దు. అసలు వృషభ రాశి వారికి ఏ స్త్రీ ఏం చెప్పబోతుంది అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అసలు వృషభ రాశి వారికి డిసెంబర్ 20, 21, 22, 24 తేదీల్లో వృషభ రాశి వారి ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది. ఆమె ఎవరో కాదు, చాలా రోజులుగా మీ జీవితాన్ని గమనిస్తున్న ఒక వ్యక్తి. ఆమె మీకు ఏమీ అడగదు, కానీ మీకు చెప్పాలి అనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం మాత్రం ఉంది. అది చెప్పాలి అంటే ఆమెకు ధైర్యం రావడం లేదు. ఆమె చేతుల్లో ఒక చిన్న వస్తువు ఉంటుంది. ఇది సాధారణంగా కనిపించిన మీ జీవితాన్ని లక్షణ వైపుగా మార్చే శక్తి దీనిలో ఉంది అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ పేరు మొదలయ్యే అక్షరం సా, నా, మా అనే మొదలయ్యే అవకాశం 90% ఉంటుందనే చెప్పుకోవాలి. ఆమె మీకు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. లోపలికి రావాలా, వెనక్కి వెళ్ళాలా అని మనస్సులో పెద్ద యుద్ధమే చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే మీరు ఆ సమయంలో తలుపు తెరిస్తే మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం అయితే మొదలవుతుందనే చెప్పుకోవచ్చు. తలుపు తెరవకపోతే ఆ అవకాశాలు మళ్ళీ రావడానికి 18 నెలలు కూడా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక్కడ దేవుడు వృషభ రాశి వారికి అయితే పరీక్షిస్తాడనే చెప్పాలి. ఈ 4 రోజుల్లోనూ మీ ఇంటి ముందుకు ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి నిలబడితే దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకుండానే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా డిసెంబర్ 21 రాత్రి 7:30 తర్వాత వచ్చి మాట్లాడితే వృషభ రాశి వారు ఈ వీడియోని మీరు యాదృచ్ఛికంగా అయితే చూడడం లేదు, కానీ డిసెంబర్ 20 తర్వాత మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన మీ నిద్రను, మీ ఆలోచనలను, మీ భవిష్యత్తును అయితే మార్చేస్తుందనే చెప్పవచ్చు. ఇది దేవుడు ఇప్పటికే మీ రాశిపై ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడనే చెప్పాలి. కానీ ఆ నిర్ణయం మీకు అనుకూలమేనా లేదా చిన్న హెచ్చరికనా అనేది ఈ వీడియో చివరిలో అయితే మీకు తెలుస్తుందనే చెప్పుకోవాలి. గ్రహస్థితిలో వచ్చే మార్పులు డిసెంబర్ 20 నుంచి శుక్రుడు ప్లస్ శని ప్రభావం వృషభ రాశి వారిపై నేరుగా పడుతుందనే చెప్పుకోవాలి. ఇది చాలా అరుదైన యోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యోగం ఉన్నప్పుడు పాత వ్యక్తులు తిరిగి వస్తారనే చెప్పాలి. ఆగిపోయిన డబ్బు కూడా కదలడం అయితే మొదలవుతుందనే చెప్పుకోవచ్చు. ఇంటి ముందు సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. అందుకే డిసెంబర్ 20, 21, 22, 24 ఈ 4 రోజుల్లోనూ వృషభ రాశి వారికి పరీక్షా కాలంగా అయితే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఎవరు? అయితే వృషభ రాశి వారికి ఇప్పుడు ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. ఇది పూర్తిగా వినండి. మీ ఇంటి ముందు నిలబడే ఆ స్త్రీ సాధారణ వ్యక్తి అయితే కాదు అనే చెప్పుకోవాలి. ఆమె గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు, లేదా మీ వల్ల నష్టపోయిన వ్యక్తి కూడా కావచ్చు, లేదా ఆమె మీ గురించి చాలా తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె మీకు మీ మీద కోపం లేదు, కానీ ఒక బాధ అయితే ఉంది. ఆమె చెప్పాలనుకుంటున్న విషయం మీకు చెప్పలేకపోతే ఆమె జీవితం ముందుకు కదలదు అనే చెప్పుకోవాలి. అలాగే మీ జీవితం కూడా. వృషభ రాశివారు తలుపులు తెరిస్తే ఏమవుతుంది? ఆ రోజు మీరు తలుపులు తెరిస్తే డబ్బు ఇంటిలో నిలవడం అయితే మొదలవుతుందనే చెప్పుకోవాలి. అప్పులు ఒక్కొక్కటిగా అయితే తగ్గుతాయని కూడా చెప్పవచ్చు. కుటుంబంలో మాటలు తగాదాలు కూడా తగ్గుతాయనే చెప్పాలి. ముఖ్యంగా డిసెంబర్ 22 తర్వాత ఒక శుభవార్త ఫోన్ కాల్ ద్వారా అయితే వస్తుందనే చెప్పుకోవాలి. ఆ కాల్ మీరు ఊహించని వ్యక్తి నుంచి అయితే రాబోతుందనే చెప్పవచ్చు. తలుపులు తెరవకపోతే ఏమవుతుంది? ఇది వినేటప్పుడు జాగ్రత్త. మీరు ఆ అవకాశాన్ని పట్టించుకోకపోతే మరలా అదే సమస్య తిరిగి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎంత డబ్బు వచ్చినా కూడా అయితే నిలవదు అనే చెప్పుకోవాలి. నమ్మిన వ్యక్తే మోసం చేస్తాడనే చెప్పాలి. శని ప్రభావం వల్ల ఈ అవకాశం 18 నెలలు అయితే ప్రభావం చూపుతుందనే చెప్పుకోవాలి. అందుకే దేవుడు ఇప్పుడు ముందుగానే సూచిస్తున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా చేయవలసిన పరిహారాలు డిసెంబర్ 20 నుంచి 24 లోపుగా వృషభ రాశి వారికి తప్పకుండా చేయవలసిన పరిహారాలు.
ఒక గురువారం లేదా శుక్రవారం ఇంటి ముందు దీపం వెలిగించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. వచ్చిన వ్యక్తిని నిర్లక్ష్యం అయితే చేయకండి. ఇది చాలా చిన్న పరిహారమే కానీ దీని ఫలితం అయితే చాలా పెద్దగా ఉంటుందని కూడా చెప్పాలి. వృషభ రాశి వారికి రహస్య సంకేతాలు. వృషభ రాశి వారు డిసెంబర్ 20 తర్వాత మీ జీవితంలో జరగబోయే అందరికీ చెప్పాల్సిన విషయం. ఈ 4 రోజుల్లోనూ ముఖ్యంగా అనుకోకుండా కలిసే వ్యక్తులు, అకస్మాత్తుగా వచ్చే మెసేజ్‌లు, పాత నంబర్ నుంచి కాల్స్ ఇవన్నీ యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవాలి. ఇవన్నీ దేవుడు పంపుతున్న సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మీ ఇంటికి రావడానికి ముందు ఏం జరుగుతుంది? ఆమె రావడానికి ముందు ఈ 3 సంకేతాలు తప్పనిసరిగా అయితే కనిపిస్తాయనే చెప్పుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పోయి మళ్ళా దొరకటం, రాత్రి ఒకే కల 2 సార్లు రావటం, శివుడు లేదా ఆవు కనిపించడం ఈ 3 జరుగుతాయనే చెప్పాలి. అర్థం చేసుకోండి. ఆమె మీ జీవితాన్ని మార్చేందుకు అయితే వస్తుందని. ఆమె ఎందుకు నిజం చెప్పలేకపోతుంది? ఆ స్త్రీకి మీతో మాట్లాడాలని ఉంటుంది. కానీ భయంతో ఆగిపోతుంది అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆమె చెప్పబోయే విషయం మీకు షాక్‌ని ఇస్తుంది. మీ ఆలోచనలు మారుస్తుంది. మీ గతాన్ని గుర్తు చేస్తుంది. ఆమె ఒక మాట చెప్పిన తర్వాత మరలా అదే పాత జీవితం అయితే మీకు ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారికి గత జన్మ సంబంధం ఇది చాలామందికి అర్థం కాదు. వృషభ రాశి వారికి డిసెంబర్ 20 తర్వాత గత జన్మ సంబంధాలు తెరుచుకుంటాయి. గతంలో విడిపోయిన వాళ్ళు, మాటలు లేక దూరమైన వాళ్ళు, అప్పులు, సహాయం, బాధ ఇవన్నీ ఇప్పుడు లెక్క కట్టబోతున్నాయనే చెప్పాలి. అందుకే ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. డబ్బు ఎందుకు నిలబడడం లేదు? వృషభ రాశి వారిలో చాలామంది అడుగుతున్నారు. డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు ఎందుకు? దీనికి కారణం పాత అప్పులు, మాట ఇచ్చి నిలబడకపోవడం ఇవన్నీ డిసెంబర్ 20 తర్వాత తిరిగి గుర్తొచ్చేస్తాయనే చెప్పాలి. ఈ ఒక్క తప్పు మాత్రం చేయకండి. ఈ 4 రోజుల్లోనూ ఎవరు మాట్లాడుతున్నా వాదనలు అయితే పడకండి. డబ్బు అప్పుగా ఇవ్వకండి. రాత్రి ఆలస్యంగా బయటకు వెళ్ళకండి. ఇవి శని పరీక్షించే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో దేవుడు చివరి సంకేతం. వృషభ రాశివారు చాలా కాలంగా ఒంటరిగా ఉండిపోతున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మీ చేతిలో ఒక అవకాశాన్ని అయితే పెడతాడనే చెప్పుకోవాలి. ఆ అవకాశాన్ని గుర్తుంచుకోగలిగితే మీ జీవితం అయితే మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి డిసెంబర్ 20, 21, 22, 24 తేదీల్లో ఏ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఏం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా అయితే చాలా స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.